19th ఆటా కన్వెన్షన్ బాల్టిమోర్ లో is an astounding success. ఈ సక్సెస్ వెనుకున్న కర్త కర్మ క్రియ ద ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారితో ఉన్నాము. సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ మెగా కన్వెన్షన్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో ఇట్ వాజ్ వి జస్ట్ కంప్లీటెడ్ 19th ఆటా కాన్ఫరెన్స్ లాస్ట్ నైట్ ఇక్కడ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో. దానికి చాలా మంది టీమ్ వర్క్, ఇట్ వాజ్ ఎ హ్యూజ్ టీమ్ వర్క్. ఎవ్రీబడి కేమ్ టుగెదర్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ వెరీ వెల్. కాన్ఫరెన్స్ వరకు ఫండ్ రైజింగ్స్, కమిటీ ప్లానింగ్స్, అవన్నీ ఎగ్జిక్యూషన్ ప్లానింగ్స్ చేశారు. సో 3 days ఏంటంటే హౌ డు వి ఎగ్జిక్యూట్ అనే దానిపైన చాలా ఉండే. So execution went flawless. No, I would say, starting from the banquet night nundi, banquet night, social hour, dan tarvata awards ceremony, tarvata cultural programs, Sunita garu raavadamu, Lieutenant Governor garu raavadamu. So banquet was close to 3,000 people attended. It was a huge success. The next day morning, the procession, ladies came all the way, Virginia nundi baslallo vachi procession lo palgoni, మన అన్ని కళలు, మన తెలంగాణ ఆంధ్ర కళలను ప్రదర్శించుకుంటూ ప్రొసెషన్ చేసి జొన్న వృత్తులుగా రచించిన సాంగ్, ఇనాగ్రల్ సాంగ్ కంప్లీట్ గా చేయడము 200 మంది కిడ్స్ తోటి. సో దట్ వాజ్ మెస్మరైజింగ్. దెన్ తర్వాత మళ్ళీ ఈ బ్రేక్అవుట్ సెషన్స్, దట్ వాజ్ ద క్రిటికల్. అంటే మనం కాన్ఫరెన్స్ అంటే ఓన్లీ కల్చరల్ మ్యూజికల్ థింగ్సే కాకుండా ఈసారి బ్రేక్అవుట్ సెషన్స్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వాళ్ళు అమేజింగ్ బ్రేక్అవుట్ సెషన్స్, వాళ్ళది చిన్న పిల్లలను యూత్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ డిఫరెంట్ బ్రేక్అవుట్ సెషన్స్ అయింది. తర్వాత యూత్ ప్రోగ్రామ్స్ చాలా బాగా అయినది, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ పైన, లిటరరీ ప్రోగ్రామ్స్ పైన. సో దెర్ వాజ్ అ వెరీ గుడ్ హై క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ బ్రేక్అవుట్ సెషన్స్. మాకు 40 rooms ఉండే బ్రేక్అవుట్ సెషన్స్, అన్ని 40 ఫిల్ అయిపోయినాయి. పొలిటికల్ వాళ్ళు పొలిటికల్, డిఫరెంట్ వచ్చిన స్పిరిచువల్ వాళ్ళు స్పిరిచువల్, అట్లా చేసుకుంటూ వెళ్ళారు. దెన్ ఎస్టర్డే, మొన్న సాటర్డే ఈవినింగ్ వాజ్ different things, musical things, recognitions, donors, ఇవన్నీ ఉండే మంచి మంచి ప్రోగ్రామ్స్. అండ్ ఎస్టర్డే మార్నింగ్ వాజ్ కళ్యాణం, సూపర్ హిట్. శివపార్వతుల కళ్యాణం, ఐడల్స్ వస్తాయా రావా, శ్రీశైలం వారి ఆశీర్వాదం ఎట్లుంటుంది అని. కానీ బట్ బికాస్ ఆఫ్ దట్ గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఐ గెస్, మనకు ఇవన్నీ అక్కడ నుంచి చేసిన ఐడల్స్ వచ్చేసినాయి ఆన్ టైంలో. ట్రాన్సిషన్ అయినా కానీ మధ్యాహ్న జర్మనీలో కొద్ది రోజులు ఉండి అవన్నీ చేసి వచ్చినాయి. ఇక్కడ మంచి డెకరేషన్స్ తోటి మంచి శివపార్వతుల కళ్యాణం చేశాము. చాలా మంది వచ్చి అటెండ్ చేసి దానిలో పాల్గొన్నారు. దాని తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ సెషన్స్. అనదర్ థింగ్ వాజ్ ఇన్ ద ఎస్టర్డే ఆఫ్టర్నూన్, గవర్నర్ మోర్ ఆఫ్ మేరీల్యాండ్, he came to attend our conference. He spent close to an hour with us. అతన్ని రిసీవ్ చేసి మంచి సందేశం ఇచ్చారు. తెలుగు పాపులేషన్ పవర్ ఏంది, అరుణ మిల్లర్ గారు, ఈజ్ లెఫ్టినెంట్ గవర్నర్, ఈజ్ ఎ తెలుగు పర్సన్, ఆమె కూడా ఎంత అభివృద్ధి చెందింది, అంటే తెలుగు వాళ్ళు ఈ కంట్రీలో ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనే దానిపైన చాలా బాగా మాట్లాడారు. దాని తర్వాత ఈవినింగ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అండ్ we closed off with a next excellent and mesmerizing musical night with Keeravani garu. People were dancing after 2 hours of musical thing. So it was ended with a very nice note. So thank you TV9, and thank you to all the media people that have done an excellent job in covering this, and in the social media lo, regular TV lo, వాళ్ళందరికీ నాకు చాలా ధన్యవాదాలు. చాలా Congratulations. I'll let you bask in this success, sir. We'll hope to see you soon again. తప్పకుండా. అండ్ TV9 అంటే నాకు ముందు నుంచి కూడా చాలా అభిమానం అండి. మనకు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ TV9 స్టూడియోస్కి వెళ్తాను. హైదరాబాద్ లో ఇంటర్వ్యూస్ చేస్తారు. సో అందరూ కూడా TV9 మేనేజర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ అందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్. సో ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్, through this I want to thank them again for all the TV9's help. ఈ సందర్భంగా ఈ రోజు TV9 మేనేజ్మెంట్ కు నాకు చాలా చాలా ఏమంటారు థ్యాంక్ యూ చెప్పడము చెప్తున్నాను. థ్యాంక్ యూ for your sweet words, sir. That's it, Tata.